ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈ రోజుల్లో మనం దీర్ఘాయువును కోరుతాం. ఆరోగ్యంగా, ఆనందంగా ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటాం. కానీ దీర్ఘాయువు దేవునిచే ఇవ్వబడే ఒక వరం. ఈరోజు వాక్యం మనకు చెప్తుంది, దేవుని జ్ఞానంలో నడవడం వల్ల జీవితం నిండుగా, దీర్ఘంగా, ఆశీర్వాదంగా మారుతుంది అని. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనము. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం వాక్యం ఇలా ఉంది: నా వలన నీకు దీర్ఘాయువును కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును అని. ఈ వాక్యము దేవుని జ్ఞానం మాట్లాడిన మాట. ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మొదటిగా దేవుని జ్ఞానాన్ని, ఆయన మాటల్ని పాటించే వారికి ఆయుష్ పెరుగుతుంది అని. రెండోదిగా, ఆయన మార్గంలో నడిచేవారు ఆరోగ్యంగా, శాంతిగా, ఆశీర్వాదంగా జీవిస్తారు అని. మూడోదిగా, ఇది భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా నిత్య జీవానికి దారితీస్తుంది అని. దేవుని వాక్యాన్ని అనుసరించడం అంటే జీవితాన్ని విశ్రాంతిగా, విజయవంతంగా గడపడం అన్నమాట. దీనికి ఒక గొప్ప ఉదాహరణ నోవాహు దేవుని మాటను గౌరవించి అనేక సంవత్సరంలో జీవించినవాడు. నోవాహు నీతిపరుడును, తన తరంలో నిందారహితుడనే ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం మనం చూడగలుగుతాం. అతడు దేవుని ఆజ్ఞను శ్రద్ధగా పాటించగా అతను మరియు అతని కుటుంబం అంతా ముప్పు నుండి రక్షింపబడ్డారు. దీర్ఘాయువు మాత్రమే కాదు, అతను ప్రపంచానికి నూతన ఆరంభానికి ఆధారమయ్యాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా దేవుని జ్ఞానాన్ని స్వీకరించాలి, అంటే వాక్యాన్ని అధ్యయనం చేయాలి. రెండోదిగా, ఆయన మార్గాల్లో నడవాలి, అంటే నీతిగా జీవించాలి అని. మూడోదిగా, మన జీవన శైలిలో దేవుని భయం కలిగి జీవించాలి. నాలుగోదిగా, ఆత్మలు ఎదగడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు దేవునిపై ఆధారపడాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీవు నన్ను ఆశీర్వదించి దీర్ఘాయువుతో నిండి జీవించమని నీ వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ జ్ఞానం నాకు మార్గదర్శిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నా హృదయాన్ని నీ మాటపై నిలిపి నా మార్గాలను నీ చిత్తానికి అనుగుణంగా నడిపించుము. నీతిగా, పవిత్రంగా జీవించి నీ ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా అనుభవించేందుకు నాకు సహాయపడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.